అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో ఈ 2024వ సంవత్సరంలో పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చింది, తిథి ప్రారంభ ముగింపు సమయాలేంటి, పోలీ పాడ్యమికి నీటిలో అందరం దీపాలు వదులుతూ ఉంటాం. మరి ఎన్ని దీపాలను నీటిలో వదలాలి, ఎలా చేసుకోవాలి పూజని, ఏ సమయంలోపు ఈ దీపాలను వదలవలసి ఉంటుంది, ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చా, ఎటువంటి నియమాలు పాటించాలి, మరి కార్తీక మాసం అంతా పూజలు చేసిన వారు చేయని వారు ఎవరైనా ఈ పోలీ పాడ్యమిని పూజన చేయవచ్చా, ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. మీకు ఇంకా ఎటువంటి సందేహమైనా ఉంటే వీడియో చూసిన తర్వాత నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను క్లారిటీ అనేది మీకు వెంటనే ఇస్తాను. అలాగే మీరు ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే లైక్ చేసిన వీడియోస్ చాలామందికి రీచ్ అవుతూ ఉంటాయండి. మనలాగే అందరూ కూడా ఈ పూజను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్తీక మాసం నెల రోజులు కూడా ఉపవాసమని, జాగరణలని, దీపదానాలని, దీపాలు వెలిగించుకోవటం, 365 ఒత్తులు వెలిగించడం, ఇలా ఎన్నో రకాల పూజలు, నోములు, వ్రతాలు చేసిన మనము చివరి రోజు కూడా తప్పనిసరిగా పోలీ పాడ్యమికి చేసుకుంటే ఈ నెలంతా చేసిన పూర్తి ఫలితం వస్తుంది. ఒకవేళ ఎవరికైనా కార్తీక మాసంలో నిత్యం పూజ చేయలేని వారు, అయితే ఎవరైతే మధ్యలో మొదలుపెట్టి ఏదైనా కారణాల రీత్యా ఆపేసిన వారు కానీ, 365 ఒత్తులు వెలిగించుకొని వారు కానీ, లేదా కొన్ని ముఖ్యమైన పర్వదినాలు అంటే కార్తీక సోమవారాలు కానీ, క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి ఇటువంటివి చేయలేకపోయిన వారు అందరూ కూడా ఈ ఒక్క రోజుతో కనుక దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం నెల మొత్తం కూడా ఉపవాసం చేసి పూజ చేసిన ఫలితం ఉంటుందిట. అదే ఈ పోలీ పాడ్యమి. అంటే మనము కార్తీక మాసము కొన్ని రోజుల్లో ఏదైనా ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, మిగతా ఏదైనా కారణాల వల్ల పూజని ఆపుంటాం కదా, అటువంటి దోషం కూడా పోవడానికి ఈ పోలీ పాడ్యమి రోజు నీటిలో ఈ విధంగా దీపాలు వదులుతాం. మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్న చివరి రోజుగా కార్తీక మాసంలో చెప్పబడే ఈ పూజ ఈ పోలీ పాడ్యమి. మరి దీంట్లో దీపాలు అనేవి వదులుతూ ఉంటాం. ఎన్ని దీపాలను పెట్టి వదలాలి, ఏ విధంగా వదలాలి అనేది చాలామందికి సందేహం ఉంటుంది. ఒత్తుల్ని కూడా పర్టికులర్గా మనం కొన్ని లెక్కేసుకొని ఈ ఒత్తుల్ని వెలిగించి నీటిలో దీపాలు వదలటం అనేది ఈ పోలీ పాడ్యమి ప్రత్యేకత. మరి అటువంటి పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందామండి. కార్తీక మాసం అంతా ముగిసిపోయిన తర్వాత కార్తీక అమావాస్య దాటిన మరుసటి రోజుని మనము పాడ్యమిగా లెక్కేసుకుంటాం. ఈ రోజు నుంచి మార్గశిర శుద్ధ పాడ్యమి, మార్గశిర మాసం మొదలవుతుంది. మనకి డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం అమావాస్య, ఉదయం 11 గంటల 1 నిమిషం వరకు కూడా అమావాస్య తిథి ఉండి ఆ తర్వాత నుంచి పాడ్యమి గడియలు వచ్చాయి. అయితే మనకి ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి అనేది సోమవారం 2వ తారీఖు ఉదయం 10 గంటల 58 నిమిషాల వరకు పాడ్యమి తిథి ఉంది. అయితే మనకి సూర్యోదయానికి ఉన్న వేళ పాడ్యమి తిథుల్లో ఈ పూజ చేసుకుంటాము. సూర్యోదయం కాకముందే ఈ పూజను చేసుకుంటాం కనుక మనము డిసెంబర్ 2వ తారీఖు ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఈ పోలీ పాడ్యమిని పూజను జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున డిసెంబర్ 2వ తారీఖు ఈ 2024వ సంవత్సరంలో మనము పోలీ పాడ్యమి పూజను చేసుకోవాలి. అంటే పోలిని స్వర్గానికి పంపిస్తాం. కార్తీక మాసంలో ఏదైనా కారణాల రీత్యా దీపాలు పెట్టలేని వాళ్ళు కూడా ఈ పూజ చేయటం వల్ల పూజా ఫలితాన్ని పూర్తిగా పొందవచ్చట. మరి కార్తీక మాసంలో ఈ చివరి రోజు చేసుకునే ఈ పోలీ పాడ్యమితో, అమావాస్య తర్వాత చేసుకునే ఈ పోలీ పాడ్యమితో మన కార్తీక మాసపు పూజలు పూర్తిగా అయిపోయినట్టేనండి. ఇక ఆ రోజు నుంచి మనకి మార్గశిర మాసం మొదలైపోతుంది. మరి ఈ కార్తీక మాసంలో అసలు ఈ పోలీ పాడ్యమికి నీటిలో దీపాలను ఎన్ని వదలాలి అనేది చాలా మందికి ఉండే సందేహం. అంటే 31 దీపాలు వదులుతామా, 33ని పెడతామా, 35 ఒత్తులు వెలిగిస్తామా అనేది చాలా మందికి ఉన్న సందేహం. ఎందుకనంటే సహజంగా నెల మొత్తం అనేసరికి 30 లేదా 31 రోజులు వస్తాయి కదా, మరి ఎలా దీపాలు వదలాలి అనేది. కార్తీక మాసంలో వెలిగించే దీపారాధన సంవత్సరం మొత్తం పూజ చేయలేని వారు, ఏదైనా అడ్డంకుల రీత్యా ఆపిన వారి దోషాలు ఏ విధంగా పోగొడుతుందో, మరి కార్తీక మాసంలో మొత్తం కూడా చేయలేని వారి దోషాలు పోగొట్టుకునేది ఈ పోలీ పాడ్యమి. మరి అటువంటి రోజు మనం ఎన్ని దీపాలు వెలిగించాలి అనేది చెప్తాను. 31 లేదా 33, 35, 31 ఒత్తులు ఎలా లెక్కన వెలిగిస్తామనంటే మనకి నెల కూడా 30 లేదా 31 రోజులు ఉంటాయి. మిగుళ్ళు తగుళ్ళు రావటం వల్ల కూడా ఒక్కొక్క రోజు ఈ తిథులు మనకి మిగుళ్ళు తగులు రావటం వల్ల ఒక రోజు ఎక్కువ లేదా తక్కువ అవుతూ ఉంటుంది. అటువంటి కోసం నెల మొత్తానికి కలిపి 31 దీపాలు కలిపి నీటిలో వదులుతూ ఉంటారు. ఇక 33 ఎందుకనంటే ఆ నీరు మనం గంగమ్మ తల్లిగా భావించి ఆ గంగమ్మ తల్లికి పసుపు కుంకాన్ని సమర్పించి నీటిలో దీపాలు వదులుతున్నాం కాబట్టి 2 ఒత్తులు ఆ గంగాదేవికి అన్నట్టుగా 31 నెల మొత్తానికి 2 ఒత్తులు గంగాదేవికి కలిపి మొత్తంగా 33 ఒత్తులు అనేవి వెలిగించడం కూడా ఒక పద్ధతి.
31 నెల మొత్తానికి ఒక 2 ఒత్తులు గంగాదేవికి మొత్తంగా 33 అయ్యాయి. సో 31 వేయచ్చు, 33 వేయచ్చు. 35 ఎందుకనంటే ఈ పోలీ పాడ్యమి చివరి రోజు మనం కార్తీక మాసం ముగించుకుంటూ నెల మొత్తం కూడా కార్తీక దామోదరుని పూజించుంటాం, వినాయకుని పూజిస్తూ ఉంటాము. మరి కార్తీక దామోదరుని పూజ కూడా నిత్యం చేయలేని వారు ఉంటారు కదండి. ఏదైనా క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి, శనివారాలు, కార్తీక సోమవారాలు ఇలా మాత్రమే చేసుంటారు. ఉసిరి మొక్క కానీ రోజు కూడా ఉసిరి మొక్కకి పూజ చేయలేని వారు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా దోషం పోవడం కోసం 31 ఒత్తులు అనేవి నెల మొత్తానికి, 2 ఒత్తులు గంగాదేవికి, మరో 2 ఒత్తులు, ఒక ఒత్తి కార్తీక దామోదరునికి, ఒక ఒత్తి పసుపు వినాయకుడికి, మొత్తంగా కలిపి 35 ఒత్తులు అయ్యాయి. ఈ విధంగా 35 ఒత్తులైనా వెలిగించవచ్చు, 31 ఒత్తులు వేసైనా నీటిలో దీపాలు వదలచ్చు, 33 ఒత్తులు వేసైనా దీపాలు వదలచ్చు. ఇది మీరు ఎలా వెలిగించినా దోషం ఏమీ ఉండదు. మొదటి నుంచి మీ ఇంటి పద్ధతి ప్రకారం ఆలోచన చేసి ఆ విధంగా వెలిగించవచ్చు. లేదా నేను చెప్పిన ఒత్తుల ప్రకారం ఎవరికి ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలనుకుంటున్నారో చూసుకొని మీరు ఆ విధంగా కూడా వెలిగించవచ్చు. ఎలా చేసినా కూడా ఈ కార్తీక మాసంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఎటువంటి దోషాలు కూడా ఉండవు. కాబట్టి 31, 33, 35 అనేది నేను చెప్పాను కదండి, దాన్ని బట్టి మీరు వెలిగించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక ఒత్తిగా చేసి వెలిగించవచ్చు. 2 వరుసలు, 3 వరుసలైనా 2 అరటి దొప్పల్లో కలిపైనా ఇన్ని ఒత్తుల్ని కూడా వెలిగించి నీటిలో దీపాలు వదులుతాం. అయితే ముందుగా దీపాలు వెలిగించి నీటిలో వదలాలా, నీటిలో పెట్టాక మనం వెలిగించాలని చాలామందికి సందేహం. అరటి దొప్పల్లో పెట్టి వెలిగిస్తూ ఉంటాం కదా, దీపాలను నీటిలో వదులుతున్నాం అంటున్నాం కనుక మనము ముందుగా దీపాలు వెలిగించిన తర్వాత ఆ గంగాదేవికి నమస్కారం చేసుకుని నీటిలో వదులుతాం. అయితే ఎలా పూజన చేసుకోవాలి, గంగాదేవిని ఎలా ఆవాహనం చేయాలి, ఆ ఒత్తులు మన నీటిలో దీపాలు వదులుతూ కూడా ఎలా అనుకుంటూ వదలాలనేది నేను పూజా వీడియో నేను షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా వెలిగించి నీటిలో దీపాలు వదలాలి. అయితే కార్తీక దామోదరుని కూడా ఈ రోజున పూజించాలా అనేది ఒక సందేహం ఉంటుంది. మనము నెల మొత్తం కూడా మట్టి ముద్ద రూపంలో స్వామివారిని చూసుకొని కార్తీక దామోదరునిగా పూజ చేస్తూ వచ్చాం కదా, మధ్య మధ్యలో నిత్యం చేయలేకపోయి ఉండొచ్చు మనం కూడా. కాబట్టి ఆ దోషాలు అవన్నీ కూడా తొలగిపోవడం కోసం మనము చివరి రోజైన ఈ పోలీ పాడ్యమి రోజు కూడా తులసి కోట దగ్గర చక్కగా అలంకరించుకొని ముగ్గులతో అలంకరించి ముందు రోజే ఈ కార్తీక దామోదరుని చిన్న మట్టి ముద్ద రూపంలోను స్వామివారిని, అలాగే వినాయకుని పసుముద్ద రూపంలో చేసుకొని ఇక్కడ పూజించడం జరుగుతుంది. క్షీరాబ్ది ద్వాదశికి ఎవరైతే కార్తీక పౌర్ణమికి చేసుకొని పూజ చేసుకోలేకపోయామో లేదా ఒత్తులు వెలిగించుకోలేకపోయామో అని బాధపడుతున్న వారు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ పోలీ పాడ్యమికి కార్తీక దామోదరుని రూపంలో మట్టి ముద్ద చేసుకొని స్వామివారిని పూజించండి. మీకు పూర్తి ఫలితం అయితే వస్తుంది. 365 ఒత్తులు కూడా ఆల్రెడీ వెలిగించిన వారు కూడా ఈరోజు వెలిగించుకోవచ్చు. లేదా పౌర్ణమికి అలాగా వెలిగించలేకపోయాం అనుకున్న వారు కూడా ఈ చివరి రోజు వెలిగిస్తే చాలా మంచిది. అందుకు ఈ చివరి రోజు కూడా కార్తీక దామోదరుడి పూజ చేసుకోవాలి. ఇక పోలీ పాడ్యమి పూజను ఏ సమయంలో చేయాలి అని అంటే తెల్లవారక ముందే మనం చీకటి ఉండంగానే తెల్లవారుజాం అప్పుడు ఈ పూజను చేసుకుంటాం. ముందు రోజే కొన్ని ఏర్పాట్లు అనేవి చేసుకొని మనం బాగా తెల్లవారుజామునే ఈ పూజను మొదలు పెట్టాలి. అయితే 6 గంటల 18 నిమిషాల లోపల ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది. మీరు పూజ అనేది మొదలు పెట్టేస్తే కంప్లీట్ అవ్వడం అనేది ఒక అరగంట అటు ఇటు అయినా కూడా ఇంకా బాగా తెల్లవారుజామున నీటిలో దీపాలు వదలడానికి చూడండి. ఎవరికైనా ఆ టైంలో మరీ కుదరకపోతే కనుక 6 గంటల 18 నిమిషాల లోపల మీరు ఈ పూజ అనేది మొదలు పెట్టేసేయండి, చాలా మంచిది. మరి కార్తీక మాసం నెల మొత్తం కూడా ఉపవాసాలు, జాగరణలు, దీపాలు, దానాలు వీటన్నిటితో గడిపిన మనము నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజైనా కార్తీక మాసం అయిపోయినట్టు కదా, నాన్ వెజ్ తినవచ్చా లేదా అనేది ఒక సందేహం ఉంటుంది. ఎందుకనంటే కార్తీక మాసం అంతా వాళ్ళు ఆగుంటారు కాబట్టి. అయితే పోలీ పాడ్యమి అనేది కార్తీక మాసం పూజలకు సంబంధించి ఇక చివరి రోజు. ఆ రోజుతో మనం అన్నీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి కార్తీక మాసపు పూజలు ముగించుకున్నాము. కాబట్టి నెల మొత్తం ఆగిన వారు ఇది ఒక్కరోజు ఆగితే మంచిదండి. దీపాలు వదులుకున్నాం కాబట్టి నీటిలో కార్తీక మాసం నెల మొత్తం పూజలు చేసినట్టుగా ఈ రోజున దీపాలు వదిలేం కాబట్టి ఈ రోజు కూడా మీరు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. అలా కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు నెల నుంచి ఆగారు కాబట్టి మీకు ఏదైనా అది ఆగడానికి కుదరకపోతే కనుక అటువంటప్పుడు నీటిలో దీపాలు వదులుతారు కాబట్టి అంతటితో పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా. సో మీరు కావాలంటే తినవచ్చు. అంటే కొంతమంది కుటుంబ సభ్యులు ఎవరికైనా అలా ఉండలేరు అనుకున్న వాళ్ళు తినండి, లేదా ఇదొక్క రోజు కూడా ఆగితే కనుక చాలా మంచిది. ఇదండి ఈ విధంగా పోలీ పాడ్యమి రోజు ఇన్ని దీపాలు లేకపోతే ఇన్ని ఒత్తులు వేసి నీటిలో పంపించాలన్నమాట. మరి ఎటువంటి హంగు ఆర్భాటం లేకపోయినా ఎటువంటివి చేయకపోయినా చిన్న దీపం పెడితే వచ్చే ఫలితమే ఈ పోలీ స్వర్గపు కథ. ఆ కథ చదివితే మనకి ఆడంబరాలు ముఖ్యం కాదు, భక్తి శ్రద్ధలు ముఖ్యమని తెలిపేదే
ఈ పోలీ పాడ్యమి పూజ, పోలీ స్వర్గం ఈ కథ కూడా ఉంటుంది. ఆ కథ విని కూడా అక్షింతలు చదివి లేదా విని అక్షింతలు తప్పనిసరిగా వేసుకోవాలి. మీకు పూర్తి ఫలితం దక్కడానికి పోలీ పాడ్యమి పూజని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఆ పూజని ఎలా చేసుకోవాలి అనేది నేను మరొక వీడియోలో అయితే పూర్తిగా నేను చేసి చూపిస్తాను. ఆ గంగానిధిని ఎలా ఆవాహనం చేయాలి, ఏమేమి అనుకుంటూ నీటిలో దీపాలు వదులుతాం, సులువుగా ఎలా చేసుకోవాలి అనేది నేను మరొక వీడియోలో అయితే కనుక మీకు షేర్ చేస్తాను. మీకు పూర్తిగా బాగా కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో. మరి ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.